నా కర్మకాయాల గతిలాకి ఈ ఉద్యోగంలో జాయిన్ అయినలే గానీ ఈ ఉద్యోగం చేసి నేనేం బాగుపడ్డా. గట్టిగా ధైర్యం చేసి వారం నాడు మటన్ తెద్దామన్నా భయం అవుతుంది. మరి అయాల పరిస్థితులు ఏమట్లున్నా ఏం చేయాలో అర్థం కాక తలకాయ ఉంచుకోవాల్సి వచ్చింది. ఒక ఎదుగు లేదు పొదుగు లేదు. 10 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఉద్యోగం చేయబట్టి. సాహిబ్ గారి సంపాదన బొబ్బమ్మ కుట్టుకూలు సరిపోయినట్టు నేను సంపాదించిందంత ఈఎంఐలకి ఇంటి రెంట్లకి కరెంట్ బిల్లులకి సరిపోతుంది. రూపాయి దాచుకుందాం అనే టయానికి పిల్లగాలు పుట్టిర్రు. వాళ్ళ స్కూల్ ఫీజులు వాళ్ళ ఖర్చులు వాళ్ళ మెయింటెనెన్స్ సరిపోయి ఇంకేడ బాగుపడేది. ఈ అడపా ఉద్యోగాలు చేసి హైదరాబాద్ ఇల్లులు కొనాలి కార్లు కొనాలంటే ఊరేసుకోవడమే. అప్పట్లో డిగ్రీ అయిపోగానే కాలేజ్ తిరుగుతున్నా అని పిల్లగాడు గాలేదురని మయ్య ఇలా జాయిన్ చేసిండు. ఇలా జాయిన్ చేసిన సంవత్సరానికి పిల్లగాడు బాగానే సంపాదిస్తుండు. మంచిగా దారిలో పడ్డాడని మయ్య పెళ్లికి రెడీ చేసి ఇక అప్పుడు స్టార్ట్. ఇక అప్పుడు నన్ను చూడు నా అందం చూడని నాకు ఒక డోలు. అప్పుడు బాగానే జరిపోయింది జీతం. ఇక ఆ పెళ్లి ఎప్పుడైతే నా జీవితం సత్యనాశనం అయిందయ్యా. వచ్చిన రూపాయి ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు. ఏమన్నా అని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అందరూ ఎట్లా బతుకుతారో నాకు అర్థం కావట్లేదు. కానీ నా జీవితం అయితే నాకు దినదినగండమైంది. ఓ పట్టు ఇప్పుడు ఎంత ఆలోచిస్తే ఏం సగం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది. ఎంత ఆలోచించిన డ్యూటీకి బోకా తప్పదు, పిల్లం పిల్లగానే సాధక తప్పదు. ఓ మీ బకెట్ నిండింది పట్టు డ్యూటీకి టైం అవుతుంది.